నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మనం చూసుకుంటే కువైటీలు దొంగలుగా మారుతూ ఉన్నారు. ప్రవాసులను లక్ష్యం చేసుకొని కువైటీలు దొంగలుగా మారుతూ ఉన్న నేపథ్యంలో కువైట్లో ఉన్న ప్రవాసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కువైట్లో ఇటీవల కాలంలో హవల్లీ మరియు కైతాన్ మరియు పర్వానియా ప్రాంతాలలో ప్రవాసులను బెదిరించి దోచుకుంటూ ఉన్న ఒక నకిలీ కువైటీ దొంగ నకిలీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కువైట్లోని హవల్లీ మరియు కైతాన్ మరియు పర్వానియా ప్రాంతాలలో మనం చూసుకుంటే ఒక కువైటీ పౌరుడు నకిలీ పోలీసుల వలె నటిస్తూ ప్రవాసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క పతాకా చూపించమని చెప్పేసి వాళ్ళ యొక్క పర్సు తీసుకున్న తర్వాత వాళ్ళపైన దాడి చేసి అందులో ఉన్న డబ్బు కానీ వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్ కానీ అన్నీ తీసుకొని పారిపోతూ ఉన్నారు. తాజాగా కువైట్లో దొంగతనం చేయడానికి భద్రతా అధికారి వలె నటించి దొంగతనాలు చేస్తూ ఉన్న 33 ఏళ్ల కువైటీ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ఇతన్ని అరెస్టు చేయడం ద్వారా 4 కేసులను విజయవంతంగా క్రిమినల్ సెక్యూరిటీ విభాగం పరిష్కరించింది. నిందితుడు ప్రవాసులను లక్ష్యం చేసుకుని నకిలీ ఐడిని చూపించి ఫోన్లు మరియు పర్సులతో సహా విలువైన వస్తువులు దొంగలిస్తూ ఉన్నాడు. మైదాన్ హవల్లీ ప్రాంతంలో ఒక ప్రవాసుడి ఫిర్యాదు మేరకు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పోలీసులు అతని యొక్క వాహనాన్ని ట్రాక్ చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేయడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో హవల్లీ, కైతాన్, పర్వానియా ప్రాంతాలలో ప్రవాసులను బెదిరించి దోచుకుంటూ ఉన్న నకిలీ పోలీసును కువైటీ దొంగనైతే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండనన్న, ఎందుకంటే ప్రవాసులు ఉండే ఏరియాలలో వీళ్ళు ప్రత్యేకంగా పోలీసుల వలె నటిస్తూ ప్రవాసులను దోచుకుంటూ ఉన్నారు. మనం నెలంతా కష్టపడిన డబ్బు ఏదైతే ఉందో ఒక్క క్షణంలో వచ్చి వీళ్ళు దోచుకుని వెళుతూ ఉన్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.